రాష్ట్ర వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. యేసుక్రీస్తు పుట్టినరోజు సందర్భంగా చర్చిలో అర్ధరాత్రి నుంచే ప్రత్యేక ప్రార్థనలు జరుగుతున్నాయి. విద్యుత్ దీపాలు, క్రిస్మస్ ట్రీ, స్టార్తో చర్చిలన్నీ అందంగా ముస్తాబయ్యాయి. ఇక హైదరాబాద్ మియాపూర్లోని కల్వరీ టెంపుల్, సికింద్రాబాద్లోని సెయింట్ మేరీ చర్చిలో ప్రార్థనలకు పెద్ద సంఖ్యలో క్రైస్తవులు హాజరయ్యారు. ఒకరికి ఒకరు క్రిస్మస్ విషెస్ చెప్పుకుంటూ సందడి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. యేసుక్రీస్తు పుట్టినరోజు సందర్భంగా చర్చిలో అర్ధరాత్రి నుంచే ప్రత్యేక ప్రార్థనలు జరుగుతున్నాయి. విద్యుత్ దీపాలు, క్రిస్మస్ ట్రీ, స్టార్తో చర్చిలన్నీ అందంగా ముస్తాబయ్యాయి. ఇక హైదరాబాద్ మియాపూర్లోని కల్వరీ టెంపుల్, సికింద్రాబాద్లోని సెయింట్ మేరీ చర్చిలో ప్రార్థనలకు పెద్ద సంఖ్యలో క్రైస్తవులు హాజరయ్యారు. ఒకరికి ఒకరు క్రిస్మస్ విషెస్ చెప్పుకుంటూ సందడి చేశారు. మెదక్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. చర్చి నిర్మాణం పూర్తయి 100 ఏళ్లు నిండిన సందర్భంగా శతాబ్ది వేడుకలు జరుగుతున్నాయి. తొలి ఆరాధనలో దైవ సందేశం అందించారు ఇన్ఛార్జ్ బిషప్ రైట్ రెవరెండ్ రూబెన్ మార్క్. తెల్లవారుజామున సిలువ ఊరేగింపుతో మొదటి ప్రార్థన ప్రారంభమైంది. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు భారీగా తరలివచ్చారు క్రైస్తవులు. ఇవాళ జరిగే ప్రత్యేక ప్రార్థనలలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనున్నారు. మెదక్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. చర్చి నిర్మాణం పూర్తయి 100 ఏళ్లు నిండిన సందర్భంగా శతాబ్ది వేడుకలు జరుగుతున్నాయి. తొలి ఆరాధనలో దైవ సందేశం అందించారు ఇన్ఛార్జ్ బిషప్ రైట్ రెవరెండ్ రూబెన్ మార్క్. తెల్లవారుజామున సిలువ ఊరేగింపుతో మొదటి ప్రార్థన ప్రారంభమైంది. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు భారీగా తరలివచ్చారు క్రైస్తవులు. ఇవాళ జరిగే ప్రత్యేక ప్రార్థనలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనున్నారు. మెదక్ చర్చిలో క్రైస్తవుల ప్రార్థనలపై మరిన్ని డీటెయిల్స్ శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, మెదక్ చర్చిలో ఎలాంటి వాతావరణం ఉంది? మెదక్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా ప్రారంభమైనాయి. ఈరోజు తెల్లవారుజామున శిలువ ఊరేగింపు మొదటి ప్రార్థనతో ఇక్కడ క్రిస్మస్ వేడుకలు ప్రారంభమైనాయి. ప్రతి ఏటా మెదక్ చర్చ్ అనగానే క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతాయని ఒక ప్రతిదీ. ఈ ప్రాంతం చుట్టుపక్కల ప్రాంతాల జనం కూడా తో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా చాలామంది జనం వస్తుంటారు. కానీ ఈసారి ప్రత్యేకంగా ఇది 100 ఏళ్ల వేడుక జరుపుకుంటుంది. 100 ఏళ్ల క్రితం ఈ చర్చ్ నిర్మాణం జరిగింది. వాకర్ పాస్నెట్ అనే వ్యక్తి అయితే ఇంగ్లాండ్ నుంచి వచ్చిన ఒక పాస్టర్ ఈ చర్చ్ నిర్మాణానికి కోరుకున్నారు. 1924 అంటే సరిగ్గా ఈ రోజుకి 1924 డిసెంబర్ 25 రోజు ఈ చర్చ్ నిర్మాణం జరిగి మొదటి అయితే ప్రార్థనలు జరిగినాయి. సరిగ్గా 100 ఏళ్ల క్రితం ప్రారంభమైంది. ఇప్పటికీ 100 ఏళ్ళు పూర్తయింది. ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఈ నిర్మాణం పర్యాటకులతో పాటు క్రైస్తవుల్ని ఆకర్షిస్తుంది. ప్రస్తుతం లోపల ఒకేసారి 5,000 మంది కూర్చొని ప్రార్థనలు చేసేందుకు ఒక 100 ఏళ్ల క్రితమే ఈ నిర్మాణం. ఇప్పటి భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఈ ప్రాంతంలో క్రైస్తవం అప్పటికి లేనప్పటికీ 100 ఏళ్ల క్రితమే ఒకేసారి 5,000 మంది కూర్చొని ప్రార్థనలు చేసుకునే ఒక విశాలమైన ప్రాంగణాన్ని హాల్ ఇక్కడ ఏర్పాటు చేశారు. సో వాకర్ పాస్నెట్ కుటుంబ సభ్యులు కూడా ఈసారి పాల్గొంటున్నారు. 100 ఏళ్ల వేడుక జరుపుకుంటున్న అయితే మెదక్ చర్చిలో ఈ శతాబ్ది వేడుకలకు ఆయన వారసులు దాదాపు 4వ తరానికి చెందిన వారు కూడా ఈ వేడుకల్లో పాల్గొంటున్నారు. ప్రస్తుతం మెదక్ చర్చి వద్ద ఈ 100 ఏళ్ల వేడుకలో పాల్గొనేందుకు భారీగా ఆ జనం కూడా క్రైస్తవులతో పాటు ఇటు స్థానికులు కూడా హాజరవుతుంటారు. ప్రధానంగా ఈ ప్రాంతం 100 ఏళ్ల క్రితంలో పూర్తి కరువు ప్రాంతంగా ఉండేది. ఈ నేపథ్యంలోని ఈ ప్రాంతానికి కరువు తీర్చేందుకు పనికి ఆహార పథకం కింద ఈ చర్చి నిర్మాణం ప్రారంభమైంది. అప్పుడు దాదాపు 1914లో ప్రారంభమై 1924లో పూర్తయింది. సో ఈ నేపథ్యంలోనే దాదాపు 10 ఏళ్ల పాటు ఈ నిర్మాణం జరిగిన కాలంలో వీరికి ఆహారం అందించడంతో పాటు ఈ ప్రాంత ప్రజలకు ఉపాధి లభించింది. మరోవైపు దాని తర్వాత కూడా చర్చి నిర్మాణం 100 ఏళ్ల క్రితం ఎక్కడైతే ఇక్కడ ప్రారంభమైందో 100 ఏళ్లుగా ఈ చర్చ్ ఏదైతే క్రైస్తవ మతవ్యాప్తితో పాటు ఈ ప్రాంతంలో వైద్య సేవలు కావచ్చు, విద్యా సేవలు అందించడంతో ఈ ప్రాంత ప్రజలకు కుల మతాలకు సంబంధం లేకుండా పూర్తిగా అన్ని రకాల సహాయాలు అందించడంతో ఈ ప్రాంత ప్రజలకు అన్ని రకాల మతాలకు, అన్ని కులాలకు కూడా ఒక ప్రత్యేక అనుబంధం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఈ ప్రాంతంలో కుల మతాలకు అతీతంగా ఈ క్రైస్తవ ఏదైతే క్రిస్మస్ వేడుకల్లో కావచ్చు రెగ్యులర్గా కూడా ఇక్కడ పాల్గొంటారు. క్రిస్మస్ రోజు అన్ని మతాలకు సంబంధించిన వారు కూడా వస్తుంటారు. సో ఇక్కడ చూడొచ్చు, మొత్తం ఇక్కడ కొబ్బరికాయలు కొట్టడం కావచ్చు, గ్రామీణ నేపథ్యం అయితే గ్రామదేవతలకు ఎట్లా పూజలు జరుగుతాయి అట్లా అయితే మేకలను ఇక్కడ గుడికి ఏదైతే చర్చికి దానం చేయడం కావచ్చు, ఇట్లాంటి అన్నీ ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ నిన్న రాత్రి నుంచి చాలామంది జనం ఇక్కడికి చేరుకొని ఇక్కడ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటున్నారు. అయితే క్రైస్తవులతో పాటు
చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన అన్ని గ్రామాల ప్రజలు కూడా గ్రామదేవతలకు ఎట్లా పూజలు చేస్తారు అట్లా ఇక్కడ కొబ్బరికాయలు కొట్టడం, క్యాండిల్స్ వెలిగించడం కావచ్చు, ఇట్లాంటివన్నీ చేస్తుంటారు. సో ఈసారి శతాబ్ది వేడుకలు జరుగుతున్న వేళ 100 ఏళ్ల ఆ కాలం పాటు ఇక్కడ ఈ ప్రాంతంలో సేవలు అందించిన మెదక్ చర్చ్తో ప్రత్యేక అనుబంధం ఉన్నటువంటి స్థానిక ప్రజలు కూడా భారీగా తరలి వస్తున్నారు. ఈ 100 ఏళ్లుగా ఈ ప్రాంత ప్రజలతో పాటు అయితే పర్యాటకులను ఆకర్షిస్తున్న మెదక్ చర్చిలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనేందుకు భారీగా పర్యాటకులు కూడా వస్తుంటారు. ఇతర దేశాలకు చెందిన వారు కూడా వస్తుంటారు. మరోవైపు ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ చర్చ్ శతాబ్ది వేడుకల్లో పాల్గొంటున్నారు. ప్రస్తుతం దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా జరిగినాయి. బందోబస్తు కావచ్చు, దాదాపు పోలీస్ బందోబస్తు కావచ్చు, వీటన్నిటిని ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతం మనం విజువల్స్ చూసుకున్నైతే ఇక్కడ ఆ శిలువ వద్ద కొబ్బరికాయలు కొట్టే ఒక పద్ధతిని అయితే చూడొచ్చు. అంటే ఇక్కడ గ్రామీణ నేపథ్యం నుంచి, అంటే ఇక్కడ ఈ గ్రామదేవతలకు ఎట్లా పూజలు చేస్తారో దాంతోపాటు ఈ ప్రాంత ప్రజలకు అన్ని రకాల వైద్య సేవలు కావచ్చు, విద్యా సేవలు అందించినటువంటి మెదక్ చర్చి ప్రాంతంలో విభిన్న సంస్కృతి అయితే కనిపిస్తుంటుంది. ఇక్కడ మేకల్ని ఇవ్వడం కావచ్చు, దాంతోపాటు అయితే కొబ్బరికాయలు కొట్టడం లాంటి వీటన్నిటి ప్రార్థనలు, ఒకవైపు ప్రార్థనలు జరుగుతుంటాయి. ఈరోజు శిలువ ఊరేగింపుతో ప్రారంభమైనటువంటి మొదటి ప్రార్థనలు, దాంతోపాటు 9 గంటలకు 11 గంటలకు కూడా ప్రార్థనలు ప్రారంభమైతే మధ్యాహ్నం తర్వాత భారీగా రష్ పెరిగే అవకాశం ఉంటుంది. ప్రతి ఏడాది కూడా తెల్లవారుజామున అయితే మొదటి ప్రార్థన అనంతరం భారీగా రష్ ఉంటుంది. ఈరోజు అయితే శతాబ్ది వేడుకలు కూడా జరుగుతున్న నేపథ్యంలో భారీగా అలంకరణలు అయితే మెదక్ చర్చికి రాత్రి పూట లైట్ల వెలుతురులో పర్యాటకులను ఆకర్షిస్తుంది. దాంతోపాటు ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా వస్తున్న నేపథ్యంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తారు. ఈ ప్రాంగణం అంతా దాదాపు 100 ఎకరాలకు పైన ఈ ప్రాంతం అంతా కూడా పూర్తి సందడి వాతావరణం నెలకొంటుంది. దాదాపు 200 ఫీట్ల హైట్ల ఎత్తున్నటువంటి ఈ ప్రాంతాన్ని ఎంపిక చేసుకొని 100 ఏళ్ల క్రితమే దాదాపు 1914లో ప్రారంభమైంది. 173 అడుగుల ఎత్తైనటువంటి గోపురాన్ని నిర్మించేందుకు దాదాపు 10 ఏళ్ల కాలం పాటు ఈ ప్రాంతంలో ఈ ప్రాంత శిల్పకళా నైపుణ్యంతో పాటు ఇటు పూర్తిగా రాతి నిర్మాణంతో ఇదంతా రాతి నిర్మాణంతో పాటు ఉంటుంది. దాంతోపాటు ఇక్కడ జర్మనీ, ఇటలీ, ఇంగ్లాండ్కి చెందినటువంటి శిల్పకళాకారులు కూడా చాలామంది ఈ చర్చి నిర్మాణంలో పాల్గొన్నారు. ఎత్తైన ప్రాంతం, దాంతోపాటు 173 అడుగుల ఎత్తైన గోపురాన్ని దాదాపు 100 ఏళ్ల క్రితమే నిర్మించారు. ఎన్నో ప్రకృతి విపత్తులు కూడా తట్టుకొని ఈ చర్చ్ నిలబడింది. దాంతోపాటు ఎన్నో ఇప్పటికీ చిన్న చిన్న మైనర్ రిపేర్స్ మినహా ఇక్కడ ఆ చర్చ్ లోపల కావచ్చు, బయటంతా కూడా ఎట్లాంటి ఇబ్బంది లేకుండా దాదాపు ఇటు ఇంగ్లాండ్ నుంచి కావచ్చు, జర్మనీ నుంచి, ఇటలీ నుంచి చాలా రకాల వస్తువులు తెచ్చి ఇక్కడ దీనిలో అమర్చారు. దాంతోపాటు డంగు సున్నము, రాయి లాంటి అంటే స్థానిక అయితే పద్ధతులను కూడా వాడి చెక్కు చెదరని ఒక కట్టడంగా దీన్ని నిర్మించారు. ప్రస్తుతం ఇక్కడ ఈ చర్చ్ వేడుకల్లో ప్రధానంగా ఇటు వాకర్ పాస్నెట్ ఎవరైతే ఇక్కడ బ్రిటిష్ ఆర్మీకి, సికింద్రాబాద్లోని బ్రిటిష్ ఆర్మీకి క్రైస్తవ మత గురువుగా వచ్చినటువంటి ఆయనను ఇక్కడికి మెదక్ ప్రాంతానికి అయితే ఇక్కడికి ఆయన బదిలీపై వచ్చారు. ఆయన ఇక్కడ 1914లో చర్చి నిర్మాణానికి తలపెట్టి 24లో పూర్తి చేశారు. సో వారి కుటుంబ సభ్యులు కూడా 4వ తరానికి చెందిన కుటుంబ సభ్యులు కూడా ఈ శతాబ్ది వేడుకల్లో పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని కూడా క్రైస్తవ మతస్థులు కూడా చెప్తున్నారు. సో వారందరూ కూడా ఇక్కడ చాలామంది పాల్గొంటున్నారు. నిన్న రాత్రి నుంచే ఈ ప్రాంతం అంతా కూడా వస్తుంటారు. అంటే ప్రధానంగా ఈ ప్రాంతంలో గ్రామదేవతలకు ఎట్లా ఉంటుందో ముందు రోజు రాత్రి వచ్చి ఉండడం, ఇక్కడ వంటలు చేసుకోవడం, అట్లాంటి అన్ని భిన్న సంస్కృతి అయితే కనిపిస్తుంటాయి. ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏదైతే లాడ్జుల్లో కావచ్చు, ఈ ప్రాంగణంలోనే చాలామంది గుడారాలు వేసుకొని కూడా ఇక్కడ ఉండి క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంటారు. ఇది కంటిన్యూస్గా క్రిస్మస్ నుండి డైరెక్ట్ అయితే డిసెంబర్ 31 అంటే న్యూ ఇయర్ వరకు కూడా ఈ దాదాపు 5 రోజుల పాటు కూడా ఈ సంబరాలు కొనసాగుతుంటాయి, క్రిస్మస్ వేడుకలు కొనసాగుతుంటాయి. ప్రధానంగా ఇది శతాబ్ది వేడుకలు కూడా కావడంతో శతాబ్ది వేడుకలను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆదివారం ప్రారంభించారు. ఇప్పటికి ఇంకా ఈరోజు అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రానున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ప్రాంతానికి ఏడుపాయలు సందర్శించుకొని మెదక్ చర్చికి వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ కొన్ని అభివృద్ధి కార్యక్రమాలను కూడా ప్రారంభించనున్నారు. దాదాపు 100 ఏళ్ల పాటు కొనసాగిన క్రిస్మస్ వేడుకలు ఈసారి 100 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేకంగా కొన్ని అయితే క్రీడా పోటీలను కావచ్చు, ఇతర అంశాల్లో దాదాపు సాంస్కృతిక కార్యక్రమాలు కావచ్చు ఏర్పాటు చేశారు. గత 4-5 రోజులుగా ఈ సంబంధించినటువంటి అయితే శతాబ్ది వేడుకలు అయితే కొనసాగుతున్నాయి. క్రిస్మస్ వేడుకలతో పాటు శతాబ్ది వేడుకలు కూడా కొనసాగుతున్నాయి. ఇవి న్యూ ఇయర్ వరకు కూడా ఈ క్రిస్మస్ వేడుకలు కొనసాగుతున్నట్టు కూడా బిషప్లు చెప్తున్నారు. సో ఈరోజు కంటిన్యూస్గా ప్రేయర్స్ ఉంటాయి. దాంతోపాటు ఇక్కడ ఏదైతే
ఆ చర్చ్ నిర్మాణం జరుగుతున్న ప్రాంతంలో ఆ చర్చ్ అయితే ఈ ప్రాంత వాసులకు కూడా ప్రత్యేక అనుబంధం ఉన్న నేపథ్యంలో అన్ని కుల మతాలకు సంబంధించిన వారు కూడా ఇక్కడికి ఆ సంబంధం లేకుండా ఇక్కడికి వచ్చి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. దీంతో మెదక్ చర్చ్ ప్రాంతం అంతా కూడా సందడిగా ఉంది. క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.